ప్రాణమిచ్చే స్నేహానికి కన్నీటి నివాళి, మిత్రుణ్ణి బతికించుకోవటానికి ఆత్మకూరు వీధుల్లో యాచిస్తున్న తోటి స్నేహితులు. ఇలాంటి కథలు సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. స్వార్థమే సర్వస్వమైన ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రాణాపాయంలో ఉన్న స్నేహితుణ్ణి కాపాడుకోవటం కోసం ఆ మిత్రులు పడుతున్న తపన చూస్తే కఠిన హృదయాల కంట్లోనైనా కన్నీళ్లు ఆగవు. నా అనుకున్నవాడు కష్టాల్లో ఉంటే కళ్ళప్పగించి చూస్తూ కూర్చోలేం అంటూ ఆ మిత్రులు చేస్తున్న సాహసం నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరి చేత నీరాజనాలు పలికిస్తున్న వైనంపై 9+ న్యూస్ ప్రత్యేక కథనం. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొక్కెరంచ గ్రామానికి చెందిన 24 ఏళ్ల దినేష్ అనే యువకుడు ఎన్నో కలలతో బతుకు బండిని లాగుతున్నాడు. కానీ విధి ఆడిన వికృత క్రీడలో అతని జీవితం ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్లిపోయింది. గత నెల 9వ తేదీన జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దినేష్ బైక్ పై నుంచి కింద పడిపోయాడు. ఈ దుర్ఘటనలో అతని తలకు తీవ్ర గాయమైంది. క్షణాల వ్యవధిలో కళ్ల ముందే ఆ నవ యువకుడు కోమాలోకి జారుకున్నాడు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూ బెడ్పై దినేష్ మృత్యుతో పోరాడుతున్నాడు. దినేష్ను బ్రతికించుకోవాలంటే తలకు వెంటనే అత్యవసర సర్జరీ చేయాలి. దీనికి లక్షలాది రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పిన మాట ఆ పేద తల్లిదండ్రుల గుండెలను పిండేసింది. పగటిపూట గడవడమే కష్టమైన ఈ నిరుపేద కుటుంబానికి లక్షల రూపాయల వైద్య ఖర్చంటే కొండంత బరువే. దిక్కుతోచని స్థితిలో ఆ కన్నవాళ్లు కన్నీరు మున్నీరవుతూ రోదిస్తున్న తీరు చూపరులందర్నీ కలచివేస్తోంది. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూ బెడ్పై దినేష్ మృత్యుతో పోరాడుతున్నాడు. డాక్టర్లను బ్రతిమలాడితే అసలు నిజం బయటపడింది. బాబును బ్రతికించుకోవాలంటే తలకు వెంటనే అత్యవసర సర్జరీ చేయాలి. దీనికి లక్షలాది రూపాయలు ఖర్చవుతుంది అని వైద్యులు తేల్చి చెప్పారు.
మాట విన్న ఆ పేద తల్లిదండ్రుల గుండెలు పగిలిపోయాయి. పూట గడవడమే కష్టమైన ఆ కుటుంబానికి లక్షల రూపాయలంటే మామూలు విషయం కాదు. దిక్కుతోచని స్థితిలో ఆ కన్నవాళ్లు కన్నీరు మున్నీరవుతూ గుండె లవిసేలా రోధిస్తున్న తీరు ఎవరినైనా కలిచివేస్తుంది. మా అన్నను మేం పోగొట్టుకోలేం అంటూ రోడ్డెక్కిన స్నేహబంధం డబ్బులేవని చేతులు ముడుచు కూర్చుంటే తమ మిత్రుడు శాశ్వతంగా దూరమైపోతాడని ఆ యువకులు గ్రహించారు. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా తమలోని సిగ్గును, మోమాటాన్ని, నామోషిని పూర్తిగా పక్కన పెట్టారు. మా ప్రాణానికి ప్రాణమైన మిత్రుణ్ణి ఎలాగైనా బతికించుకోవాలి అన్న ఒక్కటే లక్ష్యంతో ఆత్మకూరు పట్టణ వీధుల్లో ప్రతి ఇంటి తలుపు తడుతున్నారు. ప్రతి షాపునకు వెళ్లి దాతలను అభ్యర్థిస్తున్నారు. చేతులు జోడించి విరాళాలు కోరుతున్న ఆ స్నేహితుల ఆరాటం చూసి ఆత్మకూరు ప్రజలు చలించిపోతున్నారు. అయ్యా, మా మిత్రుణ్ణి కాపాడండి అంటూ ఆ మిత్రులు అడుగుతున్న తీరు చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టిస్తుంది. ఈ కాలంలోనూ ఇలాంటి స్నేహం ఉంటుందా? ఒక ప్రాణాన్ని కాపాడేందుకు ఆ యువకులు చూపుతున్న ఈ తెగువ, బాధ్యత కేవలం ఒక వార్త మాత్రమే కాదు, వర్తమాన సమాజానికి అద్దం పట్టే ఒక గొప్ప మానవతా దృశ్యం. ఆత్మకూరు వీధుల్లో వారు తిరుగుతున్న తీరు చూసి స్థానికులు భావోద్వేగానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఒకే కుటుంబంలో పుట్టిన రక్త సంబంధాలు కూడా దూరమయ్యే ఈ రోజుల్లో ప్రాణానికి ప్రాణంగా స్నేహాన్ని నిలబెట్టుకుంటున్న ఆ కుర్రాళ్ల బంధానికి అంతా సెల్యూట్ చేస్తున్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొకరంచ గ్రామం ప్రస్తుతం జూపాన్ బంగ్లా దగ్గర యాక్సిడెంట్ జరిగింది, బైక్ యాక్సిడెంట్. ఇప్పుడు వచ్చేసి కర్నూలులోని ఆర్కా హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ కోసం చాలా లక్షలు ఖర్చు అవుతున్నాయి. మేమందరం కలిపి బ్రదర్లు అన్నలు అందరం కలిపి ఫ్రెండ్స్ అంతా కలిపి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాము. దయచేసి మీకు తోచినంత అందరూ కూడా ఆత్మకూరు సర్కిల్, మిగతా సర్కిల్ అందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్కి తోచినంత సాయం చేయండి. ఒక ప్రాణాన్ని, నిండు ప్రాణాన్ని మీరు ఎంతైతే వీలైతే అందరూ షేర్ చేయండి. ఓడమైన వ్యక్తి పేరు దినేష్. ఇతను ఊరు వచ్చేసి కొకరంచ. ఇతను జూపాడు బంగ్లా దగ్గర బైక్ యాక్సిడెంట్ జరిగింది. ప్రజెంట్ కర్నూలులోని ఆర్క్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతాడు. ఇతని పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.
ఇతనికి ఏదో విధంగా మీ వంతు సాయం అందించాలని చెప్పి ఆత్మూరు సభ్యులు అందరికీ ఒక కొండనే కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇతని ప్రాణాల కోసం అందరం సాయం కోరుతున్నాము. మీరు ఏమన్నా చేయాలనుకున్న వాళ్ళు మాకు ఇక్కడ నంబర్లు ఉన్నాయి, ఇక్కడ QR కోడ్ నంబరు, ఆ నంబర్లకు కానీ తిరుపతి దినేష్, తిరుపతి రాజు అనే నంబర్లు ఉన్నాయి. పరిగెత్తి మీ వంతు సాయం అందించాలి. ఎప్పుడూ చిరునవ్వుతో తిరిగే ఒక యువకుడు నేడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆ నిరుపేద కుటుంబాన్ని నిలబెట్టడానికి, ఆ మిత్రుడి ప్రాణాలను కాపాడుకోవటానికి మీ వంతు సహాయాన్ని అందించండి. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దినేష్కు పునర్జన్మను ప్రసాదించగలదు. ఈ స్నేహాన్ని గెలిపించేందుకు దినేష్ వైద్యానికి ఆర్థికంగా చేయూతనందించాల్సిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. మనం కూడా ఆ స్నేహితులు చేస్తున్న యజ్ఞానికి మనవంతు సహాయం చేద్దామా? ఇది ఇవాల్టి స్టోరీ టైం. మరొక స్టోరీ టైంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్.